అంటే ఏదైతే కేసీఆర్ పాలనలో అనేక సమస్యలకు ముగింపు చెప్పలేకపోయారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా ఇందులో వీటికి సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక ఆశ, నేను ఆశాజీవిని. ప్రభుత్వం చాలా హామీ ఇచ్చింది. అంటే కేసీఆర్ వైఫల్యం చేసిండు, కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు, వాళ్ళ వైఫల్యంతో కదా కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ చేయాలి, చేయకపోతే కాంగ్రెస్ కేసీఆర్ పట్టిన కదా కాంగ్రెస్ పడుతుంది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఇంటికి పోవాల్సింది. కేసీఆర్ ఇప్పుడు ఎడున్నాడు, ఎక్కడో నందినగర్లోనో ఫామ్ హౌస్లో ఉన్నాడు. అప్పుడు ఈయన కొడంగల్కి ఇక్కడ పోవాల్సి వస్తుంది. అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఏంటంటే మీరు 6 గ్యారెంటీలు చెప్పారు. ఇప్పుడు సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఊళ్ళలో కొద్ది ఒక పెద్ద ఆనందం ఉంది. నేను కూడా చాలా గ్రామాలకు వెళ్ళొచ్చిన, సిటీలు కూడా సభలో పాల్గొన్నా. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ అధికారులను ఊళ్ళకు పంపించలే. అధికారులు ఊళ్ళకు పోయి ప్రజలతో కూర్చొని మాట్లాడలే. ఒక్క సమగ్ర సర్వే తప్ప. సమగ్ర సర్వే గ్రామజ్యోతి అని ఒకటి ఉండే మొదట్లో కేసీఆర్ చేసినప్పుడు. గ్రామజ్యోతి సమగ్ర సర్వే తప్ప అధికారులను ఊర్లకు పంపిన పాపానికి కేసీఆర్ పోలేదు. ఆ అధికారులు చాలా దర్జాగా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు ఎప్పుడు పనిచేయలే. అంటే ప్రజల పక్షం, ప్రజల డిమాండ్లు నెరవేర్చలేదు. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రజా పరిపాలన పేరుతోటి అభయస్తము, 6 గ్యారెంటీ అమలు కోసం దరఖాస్తు తీసుకుంటున్నారు. ప్రజలు తండోపదండాలు వచ్చినాయి. ఒక 2 రోజులకే 15 లక్షలు వచ్చినాయి. అంటే కేసీఆర్ వైఫల్యం ఎంత, కేసీఆర్ పునర్నిర్మాణం చెప్పింది కదా, కేసీఆర్ వైఫల్యానికి ఆ 15 లక్షల దరఖాస్తులు నిదర్శనంగా ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికలు రాజ్యం అడగలే వాళ్ళు. మాకు రేషన్ కార్డు లేదు, మాకు పింఛన్ రావట్లేదు, మాకు ఇల్లు లేదు, ఇందిరా ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టించారు చాలా చోట్ల, మెదక్ జిల్లాలో కూడా చాలా చోట్ల కట్టించిండ్రు. మా ఊళ్ళో కూడా కట్టించిండ్రు. కట్టించిన ఇల్లు ఇవ్వలేదు, కూలిపోతున్నాయి. అవి కన్న ముందే కూలిపోతున్నాయి. ఇట్లాంటి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసిండు కేసీఆర్. అట్లా ఇప్పుడు ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేసీఆర్ దుర్వినియోగం చేసింది. కాబట్టి కేసీఆర్ వైఫల్యాలతో మూలంగానే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. మీరు ఆ గ్యారెంటీలకు హామీగా ఉండాలి, నెరవేర్చాలి. అటువైపు అయితే పోతుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి 10 ఏళ్ళుగా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని అధికారులతో సమీక్ష చేసింది చాలా తక్కువ. మీడియా మీటింగ్లు తప్ప విద్యాశాఖ నుంచి చేయలే, వ్యవసాయ శాఖ నుంచి సమీక్ష చేయలేదు. మొట్టమొదటిసారి ప్రగతి భవన్లో ఉప ఎన్నికలు జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ గారిని తీసేసి పార్టీ నుంచి బయటకు పంపి ఎలక్షన్ తీసుకొచ్చారు కదా, అప్పుడు మాత్రమే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్షాలతో కూర్చున్నారు. కానీ ఆయన అసలు ప్రతిపక్షాలతో కూర్చోలేదు, తన తోటి మంత్రులతో కూర్చోలేదు, తోటి అధికారులతో కూర్చోలేదు. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రోజు పాత ముఖ్యమంత్రి అన్నాడు సచివాలయం కోలే కదా, ఇప్పుడు సెక్రటరీ కోలే కదా, ఆయన ఇంటనే ప్రగతి భవన్ పెద్ద భవన్ కట్టుకొని చూస్తుండు. నేను మన భవన్ కూడా వేచాను. ప్రజా వానికి పోయి దరఖాస్తు ఇస్తే 100 మంది వస్తున్నారు. నాకు అనిపించింది ప్రగతి భవన్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు వీల్చుకుంటుందని. నేను అంతకుముందు కూడా ఒకసారి వేచిన ఆ ప్రగతి భవన్కు సర్పంచ్లకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు మా అందరికీ క్లాస్ ఇచ్చాడు, TOT ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్కు. అప్పుడు తర్వాత అప్పుడేం పోలీస్ బందోబస్తు మా ఫోన్ తీసుకునే పడేసారు అప్పంతా. ఇప్పుడు చాలా హాయిగా పోయి ప్రజల తరపున కొంత ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు కదా, ఆ ఉచిత ప్రయాణం సంబంధించి ఆధార్ కార్డు ఏ రాష్ట్రంలో అడుగుతలేరు. ఢిల్లీలో అడుగుతలేరు, రాజస్థాన్ అడుగుతలేరు, తమిళనాడు అడుగుతలేరు, కానీ మన రాష్ట్రంలో అడుగుతారు. అది తీసేయమని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చేచ్చాం. అట్లా అంటే ఒక ఆశ అయితే కనిపిస్తుంది. తేలుతారు వాళ్ళు, త్వరలో సరేనా. అంటే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలతోని ఇవి ఖచ్చితంగా గ్యారంటీగా అమలు అవుతాయని చెప్పేసి అనుకుంటారా? దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంది అనుకుంటారా? ఖచ్చితంగా అమలు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇందిరా మిల్లు అన్నాడు, అందరికి ఇల్లు వస్తే మంచిదే కదా. అంటే రాష్ట్రం ఇప్పటికీ అప్పుల పాలై ఉంది కదా, ఈ 6 గ్యారంటీలతో ఇంకా రాష్ట్రం అప్పుల పాలు, అప్పులతో సప్పులుండో నీకు తెలుసు కదా. నువ్వు ఎన్నికలకు పోయినావు కదా, నువ్వు ఎన్నికలకు పోయినావు, హామీ ఇచ్చినప్పుడు నీకు తెలుసు కదా. నువ్వు ఎన్ని చెప్పినావు? గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తాను, నువ్వు 12 లక్షలు ఇస్తాను. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది రైతు బంధుకు, నువ్వు రైతు భరోసా పేరుతోటి సంవత్సరానికి 15 లక్షలు ఇస్తాను. గత ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వలేదు, ఇప్పుడు కౌలు రైతులకు గుర్తించి ఇస్తా అంటూ చెప్తున్నావు. అంటే పార్టీకి ఇదేమి కొత్త పార్టీ కాదు, టీఆర్ఎస్ లెక్క ప్రాంతీయ పార్టీ కాదు. ఇది దేశానికి నాయకత్వం ఇచ్చింది, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. అది అప్పుందా సప్పుందా అది నీ ప్రభుత్వ సమస్య. అప్పుందనే పేరుతో ఎగ్గొట్టినాం అనుకో, నీ సంగతి కూడా ప్రజలు తీర్చుకోరు. పార్లమెంట్ ఎలక్షన్లు రేపే వస్తున్నాయి, 3-4 నెలలు వస్తున్నాయి. ఈ 3-4 నెలలు కనుక నువ్వు ఈ 6 గ్యారెంటీలకు పరిష్కారాలు కనుకోకపోతే, రేషన్ కార్డు 10 లక్షల మంది పెండింగ్ ఉంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు. కేసీఆర్ ఇవ్వలే 10 లక్షల మంది రేషన్ కార్డు ఇవ్వలే, 3 లక్షల మందికి మాత్రం ఇచ్చిండు. 13 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే నువ్వు 10 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ దరఖాస్తులలో ఎక్కడ రేషన్ కార్డు ఇస్తామని ఇక్కడ దరఖాస్తు తీసుకోవట్లేదు, వైట్ పేపర్ మీద ఇవ్వని చెప్తున్నారు. దానికి ఫార్మేట్ ఇచ్చి దరఖాస్తు ఇచ్చి వెంటనే అటువంటి స్వీకరించాల్సిన అవసరం ఉంది. అప్పు సప్పు అది నీ ప్రభుత్వం సమస్య, ప్రజల సమస్య కాదు. అది నువ్వు హామీలు ఇచ్చినప్పుడు తెలియదు వాళ్ళను. అప్పు పేరుతో తప్పించుకున్నట్టే ఎవరు ఊరుకోరు. ఆడ పక్కల బాముగా మీ కేసీఆర్ కూడా ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడతాడు, చాలామంది మాట్లాడతారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా నీ హామీలకు ఇచ్చింది నువ్వు, కట్టుబడాలి నువ్వు, నెరవేర్చాలి నువ్వు. ఓకే.